హాయ్ అండి, వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఆ రోజు శనివారం అండి, సమ్మర్ కదా, పిల్లలతో ఇబ్బంది అవుతుందని మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. వెళ్ళే దారిలో చూసారా, సన్సెట్ అవుతుంది, ఎంత బాగా అనిపించిందో అండి. చుట్టూ పొలాలతో చల్లని గాలి, వాతావరణం కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉందండి. నిజంగా అండి, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ చాలా బాగా అనిపించిందండి. గుడి దగ్గరికి వచ్చాక ఈవినింగ్ టైం కదా, కొంచెం జనాలు కూడా తక్కువగానే ఉన్నారండి. మా ప్రవళిక చూసారా, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో. ముందుగా మేము గుడి ముందు వైపుకి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేశామండి. ఇక్కడ నుంచే ప్రదక్షిణాలు మొదలు పెట్టాలండి. 7 నాణాలు తీసుకుని ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో నాణం హుండీలో వేస్తున్నారండి. అలా 7 ప్రదక్షిణాలు చేస్తున్నారండి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారు అలాగే ముసలివారు కూడా ప్రదక్షిణాలు ఎంతో భక్తిగా గోవింద నామస్మరణ చేస్తున్నారండి. ఇక్కడ మా పిల్లలు నేను గోవిందనామాలు పెట్టించుకున్నామండి. ఇక్కడ అన్ని రకాల షాపులు ఉన్నాయండి, బొమ్మల షాపులు కూడా ఉన్నాయండి. ఇక్కడ నేను మా పిల్లలు సెల్ఫీ తీసుకున్నామండి. గోవినామాలతో మా పిల్లలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో కదండి. తర్వాత మా హస్బెండ్ వెళ్ళి టికెట్లు తీసుకుని వచ్చారండి. దర్శనానికి ఇంకా మేము వెళ్ళాల్సిన లైన్లోకి వెళ్తున్నామండి. ఈవినింగ్ టైం కదండి, మేము వెళ్ళే లైన్లో పెద్దగా జనాలు లేరండి. ఇక్కడ మా ప్రవళిక చూసారా, ఆడుతూ గంతులు వేస్తూ వాళ్ళ డాడీ ఎలా వస్తుందో. మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారండి. ఇక్కడ కూడా నేను ముందు అంటూ కొట్టుకుంటానే వస్తున్నారండి. వాళ్ళ డాడీ ఇంకా చాలు ఆపండి అని అంటున్నారు. అప్పుడు తన్వేష్నేమో నవ్వుతున్నానండి. తర్వాత లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని మనసారా దర్శించుకున్నామండి. ఇక్కడ లోపలికి ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు కదా అండి, అందుకే ఫోన్లన్నీ బయట పెట్టేసి వెళ్ళామండి. అక్కడ వీడియోలు ఏమీ తీయలేదండి. దర్శనం అయ్యాక బయటకు వచ్చి ఇక్కడ స్వామివారి కుంకుమ ఉంటే నేను మా పిల్లలు బొట్టు పెట్టుకుంటున్నామండి. మా ప్రవళికను చూసారా అండి, నేను పాపిట్లో బొట్టు పెట్టుకున్నాను, అది కూడా అలాగే పెట్టుకుంటుంది. పిల్లలు అంతే కదండి, మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూచిపూడి, భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయండి. నాకు ఈ నాట్యం అంటే చాలా ఇష్టం అండి. అలా కాసేపు కూర్చుని ఆ నాట్యం చూసి అలా ప్రశాంతంగా మనసులో భగవంతుడిని తలుచుకుంటూ కూర్చున్నానండి. ఈ నాట్యం నాకు నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేదండి, కానీ నాకు సాధ్యపడలేదు. కనీసం మా ప్రవళిక కన్నా ఈ నాట్యం నేర్పించాలని అనుకుంటున్నాను. ఆ కళ ఎప్పటికి నేర్తుందో మరి చూడాలి. అలా కాసేపు కూర్చుని ఆ డ్యాన్స్ చూస్తూ అలాగే కూర్చుని ఒకసారి గుడంతా ఒక రౌండ్ వేసి వద్దామని అలా తిరిగానండి. గుడి చుట్టూరు తిరుగుతున్నానండి. అక్కడ ఒక స్వామివారి విగ్రహం కనిపించిందండి. అందరూ ఆ స్వామివారి విగ్రహాన్ని మనసారా స్మరిస్తున్నారండి. ఇదిగోండి, అదే ఆ స్వామివారి విగ్రహం. నేను కూడా ఆ స్వామివారిని మనసారా కోరికలు కోరుకున్నానండి. ఇంకా అక్కడే గుడి గజస్తంభం వైపుగా వెళ్ళి ఆ గజస్తంభాన్ని కూడా దర్శనం చేసుకున్నానండి. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఒక పక్కన నాట్య ప్రదర్శనలు, మరో పక్కన గోవిందనామస్మరణలు, పరిమళభరితమైన సువాసనలతో చల్లని గాలితో ఆ సందర్భం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే అండి, ఇంకా బయట ఆలోచనలు ఏమీ కూడా మనకు చేరవండి, అంత ప్రశాంతంగా ఉందండి. అక్కడ చిన్నపిల్లలు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారో. ఆ డ్యాన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత చక్కగా చేశారండి. ఇక్కడ చూడండి, గుడి పై భాగంలో వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నారో కదండి. ఇక్కడ మా పిల్లలు గోవిందా అంటూ నమస్కారం చేస్తున్నారండి. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మంచినీటి సదుపాయం కూడా ఉందండి. ఈ వేసవకాలంలో ఆ ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారిని దర్శించుకునేటానికి చాలా టైం పడుతుంది కదండి. ఇలా ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారండి. అక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు చాలా చక్కగా ప్రణాళికలు జరిపారండి. స్వామివారి గుడి ఆవరణలో కాశీశ్వర అన్నపూర్ణ దేవాలయం కూడా ఉందండి. అక్కడ కూడా ఆ స్వామివారిని దర్శించుకున్నామండి. తర్వాత బయటకు వెళ్ళి అక్కడ కూడా నేను స్వామివారిని మనసారా ప్రార్థించుకున్నానండి. ఆ తర్వాత స్వామివారిని మనసారా గుడి గోపురం చూస్తూ తలుచుకున్నానండి. తర్వాత బయటకు వచ్చి స్వామివారి పులిహార ప్రసాదం ఇస్తున్నారని లైన్లో ఉండి ప్రసాదం తీసుకున్నానండి.
ఇక్కడ ఇంకా చీకటి పడే సమయానికి జనం కూడా ఎక్కువగానే వస్తున్నారండి. ఇక్కడ ఎటు చూసినా జన సముద్రం లాగే కనిపిస్తుందండి. ఇక్కడ లడ్డు కౌంటర్ కూడా ఉందండి. అలాగే భక్తులు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరుగుదొడ్లు కూడా ఏర్పాట్లు చేశారండి కమిటీ వారు. ఇంకా మా వారు వెళ్ళి అక్కడ లడ్డూలు తీసుకువచ్చారండి. ఇంకా అక్కడే ఉండి ఇచ్చిన పులిహార ప్రసాదం తినేసి బయటికి వచ్చేసామండి. ఇక్కడ చామంతి పూలు, మల్లెపూలు, కనకాంబరాలు చాలా తాజాగా ఉన్నాయండి. నేను కూడా దేవునికి కొన్ని చామంతి పూలు తీసుకుని ఇంటికి బయలుదేరానండి. ఇంకా అంతేనండి వీడియో. ఆ స్వామివారి దయ మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సీ యూ టుమారో.